వియత్నాం బోటు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మొబైల్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రతినిధి బోస్ గారిని అడిగి తెలుసుకుందాం. బోస్ గారు చెప్పండి, మొబైల్ కంపెనీ బిజినెస్ ట్రిప్ నకు పర్యాటకులు ఎప్పుడు వెళ్లారు, ఎంతమంది వెళ్లారు? ఒక 2 రోజుల క్రితం వెళ్ళారండి. ఈ రోజున మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో సుమారు 200 మందిని వీళ్ళు బోటు విహారయాత్రకు తీసుకువెళ్లి 3 బోట్లలో లోపలికి వెళ్లేటప్పుడు దాంట్లో మధ్యలో ఉన్న బోటు మునిగిపోవటం జరిగింది. ఆ జరిగిన క్రమంలో ఇప్పటి వరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏపీ నుంచి ఒక 3 చనిపోయినట్టుగా మాకు తెలిసింది. ఆ ఫొటోస్ కూడా వచ్చి ఉన్నాయి. ఇంకా ఎంతమంది అనేది ఇంకా తెలియలేదు. ఒక 70 మంది వరకు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిసింది. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉందండి. మరి దీని ప్రకారంగా ఇంకా సుమారు ఒక 10-15 మంది వరకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇంకా కాసేపట్లో మాకు వస్తుందండి. ఓకే, అయితే ఇప్పటికే చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి వారి వివరాలు తెలుసుకోవడం ఉందండి. ఒక 3 అయితే చనిపోయారు, వారి వివరాలు వచ్చింది. ఓకే, చనిపోయిన వారు ఏ ప్రాంతం అసలండి? కడప ఆయన ఒక ఆయన అండి, అండ్ బందరు నుంచి ఒకళ్ళు, అలాగే ఇంకొకటి ఊరు పేరు చెప్తాను కూడా, కడప బందర్ అండి. ఈ 2 అనేది కన్ఫర్మ్ ఫొటోస్ వచ్చేసినాయి. ఎన్ని బోట్లలో ఉన్నారు ఈ పర్యాటకులు? మొత్తం ఎన్ని బోట్లలో వెళ్ళారు? 3 బోట్లు అండి. 3లో అయితే ఈ మునిగిపోయింది ఒక బోటే, మధ్యలో ఉన్నది మునిగిపోయింది. అయితే ఇప్పుడు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ సరైన సహాయక చర్యలు లేవు. ఈ ఉన్న వాళ్లే కంగారుగా ఎవరికి వాళ్ళు కాస్త ఇబ్బంది పట్టుకునే ఉన్నారు. వాళ్ళు హెల్ప్ కావాలి ఇది మాకు చెప్పటం. మాకు ఫోన్లో అయితే ఇక్కడ సరైన సపోర్ట్ ఏమి లేదు, మేము ఏదో చేసుకుంటున్నాము అని చెప్పి చాలా అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించినట్లు తెలుస్తుంది. మరి నేపథ్యంలో అక్కడ అధికారులు హెచ్చరించినా కూడా వెళ్ళినట్లున్నారా, లేదంటే ముందుగా అధికారులు హెచ్చరిక ఏమి లేదండి. అన్ని వాతావరణం బాగున్నాకే ఉదయం 10:30-11 మధ్యన వీళ్ళు ప్రయాణం వెళ్లారు. 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినాక ఈ ప్రమాదం జరిగింది అనేది అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పే ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి మీకున్న సమాచారం ప్రకారం అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఎంత సమయంలో అధికారులు సహాయ సహకారాలు అందించారు? అధికారులు సహాయ సహకారాలు వెంటనే అయితే స్పందన లేదు. మాక్సిమం ఒక 1 అవర్ తర్వాత కానీ సహాయ కార్యక్రమాలు మొదలవ్వలేదు అనేది మాకు తెలిసిన సమాచారం అండి. అది కూడా పూర్తి దీంట్లో లేదు. ఆ ఫొటోస్ అయ్యి చూస్తుంటే ఈ వెళ్ళిన వాళ్ళలోనే సేఫ్ గా ఉన్న మిగతా 2 బోట్లలో ఉన్న వాళ్ళు ఒడ్డుకు వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఈ లోపల ఈ అధికారులు వచ్చి సహాయం చేస్తాం జరుగుతుంది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అండి. ఓకే, అయితే ఇప్పుడు బయటపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? వారిలో ఎవరికైనా ప్రాణాపాయ స్థితి? వాళ్ళు చాలా కంగారుగా ఉన్నారండి. అందరూ కూడా సుమారు ఒక 70 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఈ కాసేపు ఆగితే కానీ ఏ సంగతి చెప్పలేమనేది అక్కడి నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు నేను మీకు పెట్టిన వీడియోలో చూడండి, చాలా మంది ఈ ఉన్నటువంటి వెళ్ళిన వాళ్ళలోనే వాళ్ళకు వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవటం క్లియర్ గా వీడియోలో కనపడతారు. మిగతా అక్కడ నుంచి లోకల్ పీపుల్ ఎక్కడ సపోర్ట్ ఏం లేదు ప్రెసెంట్ గా ఈ వీడియోలో వచ్చే సమయం వరకు. అదేండి, ఇక్కడ మన ప్రజాప్రతినిధులు ఎవరన్నా సహాయం కోసం అభ్యర్థించారా? మేము ఆల్రెడీ ప్రజాప్రతినిధులకి పెట్టడం జరిగింది. లోకేష్ బాబు గారికి, తర్వాత ఇంకా కొంతమందికి పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి మరి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ కానీ ఇంకా ఏం రాలేదండి. మరి ఏం జరిగింది అనేది. రైట్ బోస్ గారు, ధన్యవాదాలు.